హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడిఎస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ విత్ అప్డేటెడ్ డేటా ఈ వీడియో చేయడం జరిగింది. ఇందులో ఉన్న అన్ని ఎంసీక్యూస్ కూడా అప్డేటెడ్ డేటాను తీసుకొని క్వశ్చన్స్ రాయడం జరిగిందండి. ఇవి ఏపీఎస్సి, ఏబీఓ, ఎఫ్బీఓ, గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఎండోమెంట్స్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, ఎస్పెషల్లీ ఫర్ ఏబీఓ అండ్ ఎఫ్బీఓ. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు మనం వీడియోలో మనకి ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ యాడ్ అయ్యాయి, మనకి ఎన్ని రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి, ఎన్ని మండలాస్ ఉన్నాయి, హెడ్ క్వార్టర్స్ ఏంటి, అండ్ ఏరియా వైజ్ మనకి లార్జెస్ట్ ఏరియా ఏంటి, అలానే లోయెస్ట్ ఏరియా మనకి ఏంటి, అలానే పాపులేషన్ వైజ్ కూడా లార్జెస్ట్ పాపులేషన్ ఏ ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది, లోయెస్ట్ ఏంటి, అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఈ వీడియో చేయడం జరిగిందండి. Please encourage us and support us by hitting the like button, share button and subscribe button. Please వీడియోని పూర్తి వరకు చూడండి. Without any delay, let's get into the video. Recently, which of the following two districts were informed in the state of Andhra Pradesh? ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన 2 జిల్లాలు ఈ క్రింది వాటిలో ఏవి? And the answer is option B, మార్కాపురం, పోలవరం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన 2 జిల్లాలు మార్కాపురం, పోలవరం. వాట్ ఈస్ ది న్యూ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్? అన్నమయ్య జిల్లా కొత్త జిల్లా ప్రధాన కార్యాలయం ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మదనపల్లి. అన్నమయ్య జిల్లా కొత్త జిల్లా ప్రధాన కార్యాలయం మదనపల్లి. Which of the following districts having the border with ఒడిశా? ఒడిశాతో సరిహద్దును కలిగి ఉన్న కింది జిల్లాల్లో ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ నవ్యాంధ్రప్రదేశ్? నవ్యాంధ్రప్రదేశ్ ఆకారం ఏమిటి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, లాక్ కీ, తాళపు కీ. నవ్యాంధ్రప్రదేశ్ ఆకారం లాక్ కీ. వాట్ ఈస్ ది స్టేట్ యానిమల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, బ్లాక్ బక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు బ్లాక్ బక్. In which districts of Andhra Pradesh have highest number of assembly constitutions in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పొట్టి శ్రీరాములు, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లా పొట్టి శ్రీరాములు, నెల్లూరు. Which districts of Andhra Pradesh having longest length of coastal line in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలు అత్యధిక తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ, శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్లో పొడవైన ప్రాంతాన్ని కలిగి ఉన్న జిల్లా శ్రీకాకుళం. Which districts of Andhra Pradesh having lowest number of assembly constituencies in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలు అత్యల్ప అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అల్లూరి సీతారామరాజు. ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్ప అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. Which districts of Andhra Pradesh having least length of coastal line in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలు అతి తక్కువ తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, వెస్ట్ గోదావరి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలు అతి తక్కువ తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. Which districts of Andhra Pradesh in the state having border with highest number of another district? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలు అత్యధిక సంఖ్యలో మరొక జిల్లాతో సరిహద్దును కలిగి ఉన్నాయి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, వైఎస్ఆర్ కడప. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో
అత్యధిక సంఖ్యలో మరొక జిల్లాతో సరిహద్దును కలిగి ఉన్నాయి? Which districts of an Andhra Pradesh having smallest population in Rayalaseema region? రాయలసీమ ప్రాంతంలో అతి తక్కువ జనాభా కలిగిన ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలు? And the answer is option D, అన్నమయ్య. రాయలసీమ ప్రాంతంలో అతి తక్కువ జనాభా కలిగిన ఆంధ్రప్రదేశ్ జిల్లా అన్నమయ్య. Which districts of Andhra Pradesh having largest population in coastal Andhra region? కోస్తాంధ్ర ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగిన ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలు? And the answer is option B, నెల్లూరు. కోస్తాంధ్ర ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగిన ఆంధ్రప్రదేశ్ జిల్లాలు నెల్లూరు. పులికాట్ లేగూన్ ఎక్స్టెండింగ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో విస్తరించి ఉంది? And the answer is option A, తిరుపతి. పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో విస్తరించి ఉంది. Which of the following is the altitudes and longitudes extent of Andhra Pradesh? కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ అక్షాంశ మరియు రేఖాంశ విస్తీర్ణం ఏది? And the answer is option A, 12 degrees 41 inches and 19 degrees 07 inches latitude and 76 degrees 51 inches and 84 degrees 40 inches. Dolphin Nose located in which of the following district? డాల్ఫిన్ నోస్ కింది వాటిలో ఏ జిల్లాలో ఉంది? And the answer is option A, విశాఖ. డాల్ఫిన్ నోస్ విశాఖ జిల్లాలో ఉంది. Which is the highest mountain peak in Eastern Ghat? తూర్పు కనుమలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? And the answer is option A, జిందగడ. తూర్పు కనుమలో ఎత్తైన పర్వత శిఖరం జిందగడ. Which of the following wetland was included in Ramsar Conventions of 1971? 1971లో రామ్సర్ కన్వెన్షన్లో కింది వాటిలో ఏది తడి భూమిని చేర్చారు? And the answer is option D, కొల్లేరు. 1971లో రామ్సర్ కన్వెన్షన్లో కొల్లేరు తడి భూమిని చేర్చారు. What are the major islands located in Pulicat Lake? పులికాట్ సరస్సులో ఉన్న ప్రధాన దీవులు ఏమిటి? And the answer is option A, శ్రీహరికోట, వేనాడ్, ఇరుక్కం ఐలాండ్. The major islands located in Pulicat Lake is శ్రీహరికోట, వేనాడ్, ఇరుక్కం ఐలాండ్. Which state of Andhra Pradesh is known as ఆంధ్ర కాశ్మీర్? ఆంధ్రప్రదేశ్లోని ఏ రాష్ట్రాన్ని ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తారు? And the answer is option C, లంబసింగి. లంబసింగి state of Andhra Pradesh is known as Andhra Kashmir. Kolleru Lake spread over about 260 square kilometers is located in which districts of Andhra Pradesh? కొల్లేరు సరస్సు సుమారు 260 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? And the answer is option B, ఏలూరు అండ్ కృష్ణా. కొల్లేరు సరస్సు సుమారు 260 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు మరియు కృష్ణా జిల్లాల్లో ఉంది. Which of the following soils in Andhra Pradesh extending in larger percentage? ఆంధ్రప్రదేశ్లోని కింది వాటిలో ఏ నేలలు ఎక్కువ శాతం విస్తరించి ఉన్నాయి? And the answer is option A, రెడ్ సాయిల్స్. ఆంధ్రప్రదేశ్లో ఎర్ర నేలలు ఎక్కువ శాతం విస్తరించి ఉన్నాయి. Which of the following soils is the best for the cultivation of cotton? కింది వాటిలో పత్తి సాగుకు ఉత్తమమైన నేల ఏది? And the answer is option B, black soils, నల్ల నేలలు. The soil is the best for the cultivation of cotton is black soil. Which of the following soils are formed where alternative high rainfall and high temperature conditions?
కింది వాటిలో ఏ నెలలు ప్రత్యామ్నాయ అధిక వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రత పరిస్థితుల్లో ఏర్పడతాయి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, లాటరైట్ సాయిల్స్. లాటరైట్ నేలలు. లాటరైట్ నేలలు ప్రత్యామ్నాయ అధిక వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రత పరిస్థితుల్లో ఏర్పడతాయి. Which district of Andhra Pradesh having highest forest area in the state? రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అల్లూరి సీతారామరాజు. అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ having highest forest area in the state. Rajiv Gandhi National Park Wildlife Sanctuaries is located in which district of Andhra Pradesh? రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉన్నాయి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, కడప. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్నాయి. పాపికొండలు జియోలాజికల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? పాపికొండలు జియోలాజికల్ పార్క్ ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి. పాపికొండలు జూలాజికల్ పార్క్ ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. విచ్ ఇస్ ది స్మాలెస్ట్ వైల్డ్ లైఫ్ సెంచురీ ఇన్ ది స్టేట్? రాష్ట్రంలోని అతి చిన్న వన్యప్రాణుల అభయారణ్యం ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కంబలకొండ. కంబలకొండ is the smallest wildlife sanctuary in the state. Which of the following is the name of an elephant reserve in Andhra Pradesh? ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని ఏనుగుల అభయారణ్యం పేరు ఏమిటి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కౌండిన్య. ఆంధ్రప్రదేశ్లోని ఏనుగుల అభయారణ్యం పేరు కౌండిన్య. ఆంధ్రప్రదేశ్ observed on which day as an International Biodiversity Day in every year? ఆంధ్రప్రదేశ్ ప్రతి సంవత్సరం ఏ రోజున అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, మే 22. ఆంధ్రప్రదేశ్ ప్రతి సంవత్సరం మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. రెడ్ శాండిల్ ప్లాంటేషన్ is most extensive in which district of Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఎర్ర శాండిల్ ప్లాంటేషన్ అత్యంత విస్తీర్ణంగా ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, కడప, అన్నమయ్య మరియు చిత్తూరు. ఆంధ్రప్రదేశ్ కడప, అన్నమయ్య అండ్ చిత్తూరు జిల్లాలో ఎర్ర శాండిల్ ప్లాంటేషన్ అత్యంత విస్తీర్ణంగా ఉంది. Which of the following district is known for మెహువా ఫ్లవర్ in Andhra Pradesh? ఈ క్రింది జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో మెహువా పువ్వుకు ప్రసిద్ధి చెందినది ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, నంద్యాల. నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో మెహువా పువ్వుకు ప్రసిద్ధి చెందినది. మ్యాచ్ ది ఫాలోయింగ్ సాంచురీస్ అండ్ డిస్ట్రిక్ట్స్. ఇన్ సాంచురీ: ఏ, రోళ్లపాడు, బి, కౌండిన్య, సి, పులికేట్, డి, కంబలకొండ. ఇన్ డిస్ట్రిక్ట్స్: 1, విశాఖపట్నం, 2, తిరుపతి, 3, చిత్తూరు, 4, నంద్యాల. And the answer is option B, A4, B3, C2, D1. రోళ్లపాడు, నంద్యాల, కౌండిన్య, చిత్తూరు, పులికేట్, తిరుపతి, కంబలకొండ, విశాఖ. How many interstate rivers are flowing through the state of Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ఎన్ని అంతర్రాష్ట్ర నదులు ప్రవహిస్తున్నాయి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ, 15. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా 15 అంతర్రాష్ట్ర నదులు ప్రవహిస్తున్నాయి. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఆఫ్ కృష్ణా రివర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? కృష్ణా నదికి చెందిన ఎత్తిపోతల జలపాతాలు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉన్నాయి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పల్నాడు. కృష్ణా నదికి చెందిన ఎత్తిపోతల జలపాతాలు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఉన్నాయి. Which of the following river is also called as Pinakini?
కింది వాటిలో ఏ నదిని పినాకిని అని కూడా పిలుస్తారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పెన్నా. Penna river is also called as Pinakini. Which of the following is the correct one about the distributaries of river Godavari? గోదావరి నది పంపిణీదారుల గురించి కింది వాటిలో ఏది సరి అయినది? And the answer is option D, all the above, పైవన్నీ. గౌతమి enters into the Bay of Bengal at యానం. గౌతమి యానం వద్ద బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. వశిష్ట enters into the Bay of Bengal at అంతర్వేది. వశిష్ట అంతర్వేది వద్ద బంగాళాఖాతంలోకి ప్రవేశించేది. వెనితయ్య enters into the Bay of Bengal at కోమరగిరి పట్టణం. వెనితయ్య కోమరగిరి పట్టణం వద్ద బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. Which of the following is the biggest river systems flowing from Eastern Ghat into Bay of Bengal? It is 250 kilometers long. తూర్పు కనుమల నుండి బంగాళాఖాతంలోకి ప్రవేశించే అతిపెద్ద నదీ వ్యవస్థ ఏది? దీని పొడవు 250 కిలోమీటర్లు. And the answer is option D, వంశధార. తూర్పు కనుమల నుండి బంగాళాఖాతంలోకి ప్రవేశించే అతిపెద్ద నదీ వ్యవస్థ వంశధార. ఇది 250 కిలోమీటర్ల పొడవు. The river Sebari is a tributary to the river Godavari. It merges with the river Godavari in Koonavaram in which district of Andhra Pradesh? శబరి నది గోదావరి నదికి ఉపనది. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కోనవరంలో గోదావరి నదిలో కలుస్తుంది? And the answer is option C, అల్లూరి సీతారామరాజు. శబరి నది గోదావరి నదికి ఉపనది. ఇది ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కోనవరంలో గోదావరి నదిలో కలుస్తుంది. Which district of Andhra Pradesh having highest irrigational potential? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలు అత్యధిక నీటిపారుదల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి? And the answer is option C, Guntur. In Guntur district of Andhra Pradesh having highest irrigational potential. Which of the following year the construction of Prakasham barrage on river Krishna was completed? కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం కింది ఏ సంవత్సరంలో పూర్తయింది? And the answer is option D, 1855. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం 1855 సంవత్సరంలో పూర్తయింది. What is the another name for సుంకేసుల బ్యారేజ్ located in Kurnool district? కర్నూలు జిల్లాలో ఉన్న సుంకేసుల బ్యారేజ్ కి మరో పేరు ఏమిటి? And the answer is option D, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి. కర్నూలు జిల్లాలో ఉన్న సుంకేసుల బ్యారేజ్ కి మరో పేరు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి. Which of the following pair is wrongly matched in regard to irrigational projects? నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కింది వాటిలో ఏది తప్పుగా సరిపోలింది? And the answer is option D, వంశధార విజయనగరం is the correct answer. How many number of national highways passing through Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్లే జాతీయ రహదారుల సంఖ్య ఎన్ని? And the answer is option C, 52. ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్లే జాతీయ రహదారుల సంఖ్య 52. Which of the following is the longest national highway in Andhra Pradesh? కింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏది? And the answer is option B, నేషనల్ హైవే 16. ఆంధ్రప్రదేశ్లో అత్యంత పొడవైన జాతీయ రహదారి NH16. What is the road density of national highways in the state is? రాష్ట్రంలో జాతీయ రహదారుల సాంద్రత ఎంత? And the answer is option A, 50.08 kilometers per 100 kilometer. In which district having highest length of national highway road in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పొడవున్న జాతీయ రహదారి రోడ్లున్న జిల్లా ఏది? And the answer is option C, చిత్తూరు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పొడవున్న జాతీయ రహదారి రోడ్లు ఉన్న జిల్లా చిత్తూరు.
In which year the first railway line constructed in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రైల్వే లైన్ ఏ సంవత్సరంలో నిర్మించబడింది? And the answer is option B, 1862. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రైల్వే లైన్ 1862 సంవత్సరంలో నిర్మించబడింది. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ was set up in the year. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారు? And the answer is option B, 1961. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థను 1961 సంవత్సరంలో స్థాపించారు. Which of the following seaport is called as Manchester of Andhra Pradesh? ఈ క్రింది సముద్ర ఓడరేవులో ఏది మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలువబడుతుంది? And the answer is option A, విశాఖ సీపోర్ట్. విశాఖ సముద్రపు ఓడరేవు. విశాఖ సీపోర్ట్ is called as a Manchester of Andhra Pradesh. Where did first sugar factory established in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి చక్కెర కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు? And the answer is option C, ఏటికొప్పాక అనకాపల్లి డిస్టిక్. ఆంధ్రప్రదేశ్లో మొదటి చక్కెర కర్మాగారాన్ని ఏటికొప్పాక అనకాపల్లి డిస్టిక్లో స్థాపించారు. Where is the headquarters of Tobacco Board in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? And the answer is option B, గుంటూరు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయం గుంటూరులో ఉంది. What is the first product that got GI tag from Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ నుండి GI tag పొందిన మొట్టమొదటి ఉత్పత్తి ఏది? And the answer is option D, శ్రీకాళహస్తి కలంకారీ. ఆంధ్రప్రదేశ్ నుండి GI tag పొందిన మొట్టమొదటి ఉత్పత్తి శ్రీకాళహస్తి కలంకారీ. In which district did Species Park located in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో స్పీసీస్ పార్క్ ఏ జిల్లాలో ఉంది? And the answer is option D, పల్నాడు. ఆంధ్రప్రదేశ్లో స్పీసీస్ పార్క్ పల్నాడు జిల్లాలో ఉంది. మైపాడు బీచ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్? మైపాడు బీచ్ కింది వాటిలో ఏ జిల్లాలో ఉంది? And the answer is option A, నెల్లూరు. మైపాడు బీచ్ located in Nellore district of Andhra Pradesh. What is the state bird of Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏది? And the answer is option A, రోజ్ రింగ్డ్ ప్యారకీట్, గులాబీ రంగు చిలక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి గులాబీ రంగు చిలక. Percentage of Andhra Pradesh in the country based on area? దేశంలో ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ శాతం ఎంత? And the answer is option C, 4.87%. దేశంలో ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ శాతం 4.87%. How many states are having border with Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్తో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దులు కలిగి ఉన్నాయి? And the answer is option C, 5. ఒడిషా, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్తో 5 రాష్ట్రాల సరిహద్దుల జిల్లాలు కలిగి ఉన్నాయి. కొల్లేరు లేక్ ఎక్స్టెండ్స్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో విస్తరించి ఉంది? And the answer is option D, ఏలూరు డిస్టిక్. కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లాలో విస్తరించి ఉంది. The landform protecting the Visakhapatnam port from the collision and salitation problem from the sea waves of Bay of Bengal. బంగాళాఖాత సముద్ర అలల తాకిడి మరియు సాలిటేషన్ సమస్య నుండి విశాఖ ఓడరేవుని రక్షించే భూరూపం? And the answer is option B, డాల్ఫిన్ నోస్. బంగాళాఖాతం సముద్ర అలల తాకిడి మరియు సాలిటేషన్ సమస్య నుండి విశాఖ ఓడరేవును రక్షించే భూరూపం డాల్ఫిన్ నోస్. Who is the creator of state official emblem? రాష్ట్ర అధికార చిహ్నం సృష్టికర్త ఎవరు? And the answer is option A,
Surisetti Anjaneyulu. The creator of state official emblem is Surisetti Anjaneyulu. What is the name of the lagoon located at where the river Penna enters into the sea? పెన్నా నది సముద్రంలో కలిసే చోటు ఉన్న సరస్సు పేరు ఏమిటి? And the answer is option D, Pulicat. పెన్నా నది సముద్రంలో కలిసే చోటు ఉన్న సరస్సు పేరు Pulicat. Which of the following rock system in Andhra Pradesh land mass is the oldest one? ఆంధ్రప్రదేశ్ భూభాగంలో కింది వాటిలో అత్యంత పురాతనమైన రాతి వ్యవస్థ ఏది? And the answer is option A, ధారావార్ రాక్స్. ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ధారావార్ రాక్స్ అత్యంత పురాతనమైన రాతి వ్యవస్థ. Which of the following tree will gives a soft wood used in making in కొండపల్లి toys? కొండపల్లి బొమ్మల తయారీలో ఉపయోగించే మెత్తని కలపను ఈ క్రింది చెట్లలో ఏది ఇస్తుంది? And the answer is option C, వైట్ శాండర్, తెల్ల ఇసుక రాయి. White sander tree will use a soft wood used in making in Kondapalli toys. Rentachintala in Palnadu district experiences highest temperature in the state during which month? పల్నాడు జిల్లాలోని రెంటచింతలలో ఏ నెలలో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది? And the answer is option C, మే. పల్నాడు జిల్లాలోని రెంటచింతలలో మే నెలలో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. Which district of Andhra Pradesh receives highest average amount of rainfall? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో సగటు వర్షపాతం ఎక్కువగా ఉంటుంది? And the answer is option C, కోనసీమ. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో సగటు వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. Which of the following river is also called as Lagulya? కింది వాటిలో ఏ నదిని లగుల్య అని కూడా పిలుస్తారు? And the answer is option B, Nagavali. Nagavali river is also called as Lagulya. Which of the following places experience lowest temperature in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రదేశాలు ఏవి? And the answer is option C, లంబసింగి. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రదేశం లంబసింగి. Which district of Andhra Pradesh receives highest amount of rainfall due to the north-east monsoon? ఈశాన్య ఋతుపవనాల వల్ల ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది? And the answer is option B, నెల్లూరు. ఈశాన్య ఋతుపవనాల వల్ల ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. Which of the following river is popularly called as lifeline of the రాయలసీమ? ఈ క్రింది నదిలో ఏది రాయలసీమ జీవనాధారం అని ప్రసిద్ధి చెందింది? And the answer is option B, పెన్నా. పెన్నా river is popularly called as lifeline of the రాయలసీమ. Which district of Andhra Pradesh receives lowest amount of rainfall? ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా ఏది? And the answer is option D, నంద్యాల. ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా నంద్యాల. The summer showers in the state has been called by which of the following name? రాష్ట్రంలోని వేసవి జల్లులను ఈ క్రింది పేర్లలో ఏది పిలుస్తారు? And the answer is option E, ఏరువాక. రాష్ట్రంలో వేసవి జల్లులను ఏరువాక అని పిలుస్తారు. The soil in the state mainly suffers from which of the following deficiency? రాష్ట్రంలోని నేలలు ప్రధానంగా కింది వాటిలో దేని లోపంతో బాధపడుతున్నాయి? And the answer is option C, zinc. రాష్ట్రంలోని నేలలు ప్రధానంగా జింక్ లోపంతో బాధపడుతున్నాయి. Which river basin has the largest area under black soil? ఏ నది పరివాహక ప్రాంతంలో నల్ల నేలలు ఎక్కువగా ఉన్నాయి? And the answer is option A, కృష్ణా. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో నల్ల నేలలు ఎక్కువగా ఉన్నాయి.
Which district of Andhra Pradesh has largest area under desert soil? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా ఎడారి నేలలో అత్యధిక విస్తీర్ణం కలిగి ఉంది? And the answer is option A, అనంతపురం. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో ఎడారి నేలల్లో అత్యధిక విస్తీర్ణం కలిగి ఉంది. When did Andhra Pradesh Government Development Corporation was set up? ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ ఎప్పుడు స్థాపించబడింది? And the answer is option E, 1974. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ 1974 సంవత్సరంలో స్థాపించబడింది. పాపికొండలు నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? పాపికొండలు నేషనల్ పార్క్ ఆంధ్రప్రదేశ్లోని కింది ఏ జిల్లాలో ఉంది? And the answer is option B, ఏలూరు అల్లూరి. పాపికొండలు నేషనల్ పార్క్ ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు అల్లూరి జిల్లాలో ఉంది. Which of the following one is the rare bird in Andhra Pradesh? ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో అరుదైన పక్షి ఏది? And the answer is option D, జర్దాన్స్ కర్సర్. ఆంధ్రప్రదేశ్లో అరుదైన పక్షి జర్దాన్స్ కర్సర్. Which is the largest wildlife sanctuary in the state? రాష్ట్రంలో అతిపెద్ద వన్యప్రాణుల అభయారణ్యం ఏది? And the answer is option C, రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ సాంచురీ. రాష్ట్రంలో అతిపెద్ద వన్యప్రాణుల అభయారణ్యం రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ సాంచురీ. ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డ్ was set up in which year under section 22(1) of the Biological Diversity Act 2002? జీవ వైవిధ్య చట్టం 2002లో సెక్షన్ 22(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య బోర్డును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? And the answer is option D, 2006. జీవ వైవిధ్య చట్టం 2002లో సెక్షన్ 22(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య బోర్డును 2006 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. Which of the following river flows towards north in Andhra Pradesh? ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో ఉత్తరం వైపు ప్రవహించే నది ఏది? And the answer is option D, Machkund. Machkund river flows towards north in Andhra Pradesh. Srikalahasteswara temple located in which of the following river bank? శ్రీకాళహస్తీశ్వర దేవాలయం కింది వాటిలో ఏ నది ఒడ్డున ఉంది? And the answer is option E, శ్రీకాళహస్తీశ్వర దేవాలయం స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. డుడుమా వాటర్ఫాల్ located on which of the following river? డుడుమా జలపాతం కింది వాటిలో ఏ నదిపై ఉంది? And the answer is option C, Machkund. Duduma waterfalls located on Machkund river. In between which of the following of river Godavari the Konaseema delta is extending? గోదావరి నదికి సంబంధించి కింది ఏ పాయల మధ్య కోనసీమ డెల్టా విస్తరించి ఉంది? And the answer is option C, వశిష్ట and గౌతమి. గోదావరి నదికి సంబంధించి వశిష్ట మరియు గౌతమి పాయల మధ్య కోనసీమ డెల్టా విస్తరించి ఉంది. రివర్ గుండ్లకమ్మ ఫ్లోస్ త్రూ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్? గుండ్లకమ్మ నది ఈ క్రింది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? And the answer is option D, all the above, పైన ఉన్నవన్నీ. నంద్యాల, ప్రకాశం, గుంటూరు. గుండ్లకమ్మ నది నంద్యాల, ప్రకాశం, గుంటూరు జిల్లాలో ప్రవహిస్తుంది. Which of the following rivers are the tributaries of river Penna? ఈ క్రింది నదులలో పెన్నా నదికి ఉపనదులు ఏవి? And the answer is option D, all the above, పైన ఉన్నవన్నీ. జయమంగళ మరియు సగిలేరు, చిత్రావతి, చేయూరు. As of April 2025, what is the installed power capacity of సింహాద్రి పవర్ ప్లాంట్ ఇన్ వైజాగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఏప్రిల్ 2025 నాటికి ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో సింహాద్రి పవర్ ప్లాంట్
స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంత? And the answer is option C, 2000 megawatts. ఏప్రిల్ 2025 నాటికి ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లోని సింహాద్రి పవర్ ప్లాంట్ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 2000 మెగావాట్లు. Bauxite reserves in Andhra Pradesh are mainly found in which of the following geographical formations? ఆంధ్రప్రదేశ్లోని బాక్సైట్ నిల్వలు ప్రధానంగా కింది భౌగోళిక నిర్మాణాలలో ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? And the answer is option C, Eastern Ghats. Bauxite reserves in Andhra Pradesh are mainly found in Eastern Ghats geographical formations. As per the report published by the Indian Meteorological Department, observed rainfall variability and changes over Andhra Pradesh state, which of the following parts of Andhra Pradesh receives the least rainfall annually? భారత వాతావరణ శాఖ ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షపాతం వైవిధ్యం మరియు మార్పులు నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఈ క్రింది ప్రాంతాలలో ఏటా అత్యల్ప వర్షపాతం పొందుతుంది. And the answer is option D, South Western region, నైరుతి ప్రాంతం. భారత వాతావరణ శాఖ ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షపాతం వైవిధ్యం మరియు మార్పుల నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని నైరుతి ప్రాంతంలో ఏటా అత్యల్ప వర్షపాతం పొందుతుంది. Which ecological feature are the శేషాచలం హిల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ known for? ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం కొండలు ఏ పర్యావరణ లక్షణానికి ప్రసిద్ధి చెందాయి? And the answer is option C, dry deciduous forest, పొడి ఆకురాల్చే అడవులు. ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం కొండలు పొడి ఆకురాల్చే అడవులు పర్యావరణ లక్షణానికి ప్రసిద్ధి చెందాయి. The headquarters of Krishna Agroclimatic Region located at? కృష్ణా వ్యవసాయ వాతావరణ ప్రాంతం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? And the answer is option C, LAM. కృష్ణా వ్యవసాయ వాతావరణ ప్రాంతం యొక్క ప్రధాన కార్యాలయం లామ్లో ఉంది. In which of the following districts of Andhra Pradesh is కృష్ణపట్నం పోర్ట్ located? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కృష్ణపట్నం ఓడరేవు ఉంది? And the answer is option C, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం ఓడరేవు ఉంది. And in the Andhra Pradesh irrigation sector, what is the objective of the Pattisima lift irrigation project? ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల రంగం కింద పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లక్ష్యం ఏమిటి? And the answer is option E, link the Godavari and Krishna rivers. గోదావరి మరియు కృష్ణా నదులను అనుసంధానించడం. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల రంగం కింద పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం గోదావరి మరియు కృష్ణా నదులను అనుసంధానించడం. In the 2023-24 forest fire season, Andhra Pradesh recorded the highest forest area affected by fire in India. What was the extent of the area impacted? 2023-2024 అటవీ కారుచిచ్చుల సీజన్లో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా అగ్ని ప్రమాదానికి గురైన అటవీ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో నమోదైంది. ప్రభావితమైన ప్రాంతం ఎంత? And the answer is option C, 5286.76 స్క్వేర్ కిలోమీటర్. 2023-2024 అటవీ కారుచిచ్చుల సీజన్లో భారతదేశంలో అత్యధికంగా అగ్ని ప్రమాదానికి గురైన అటవీ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో నమోదైంది. ప్రభావితమైన ప్రాంతం 5286.76 స్క్వేర్ కిలోమీటర్లు. The total length of the Pennar River from the head to its outfall into the Bay of Bengal is 597 kilometers. Its flows how many kilometers in Andhra Pradesh? పెన్నార్ నది ప్రధాన భాగం నుండి బంగాళాఖాతంలో కలిసే వరకు మొత్తం పొడవు 597 కిలోమీటర్లు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది? And the answer is option D, 536 kilometers. పెన్నార్ నది ప్రధాన భాగం నుండి బంగాళాఖాతంలో కలిసే వరకు మొత్తం పొడవు 597 కిలోమీటర్లు.
ఇది ఆంధ్రప్రదేశ్లో 536 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. బీచ్ నేమ్ పేరుపాలెం is located in which of the following district of Andhra Pradesh? పేరుపాలెం బీచ్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? And the answer is option A, వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి. పేరుపాలెం బీచ్ ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. The Kovada nuclear power plant is a nuclear power plant in pre-construction in Ranasthalam of which district? కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం ఏ జిల్లాలోని రణస్థలంలో నిర్మాణంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రం? And the answer is option B, శ్రీకాకుళం. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో నిర్మాణంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రం. Arrange the following wildlife sanctuaries in a chronological order according to the year of their legal recognition. కింది వన్యప్రాణుల అభయారణ్యాలను వాటికి చట్టబద్ధమైన గుర్తింపు లభించిన సంవత్సరం ప్రకారం కాలక్రమానుసారం అమర్చండి. 1. రోలపాడు వైల్డ్ లైఫ్ సాంచురీ. 2. కౌండిన్య వైల్డ్ లైఫ్ సాంచురీ. 3. నేలపట్టు వైల్డ్ లైఫ్ సాంచురీ. 4. కొల్లేరు వైల్డ్ లైఫ్ సాంచురీ. And the answer is option D, 3, 1, 2 and 4. నేలపట్టు వైల్డ్ లైఫ్ సాంచురీ, రోళ్లపాడు వైల్డ్ లైఫ్ సాంచురీ, కౌండిన్య వైల్డ్ లైఫ్ సాంచురీ, కొల్లేరు వైల్డ్ లైఫ్ సాంచురీ. As of 31st May 2025, how many agroclimatic zones does Andhra Pradesh have? 2025 మే 31 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వ్యవసాయ వాతావరణ మండలాలు ఉన్నాయి? And the answer is option D, 7. 2025 మే 31 నాటికి ఆంధ్రప్రదేశ్లోని 7 వ్యవసాయ వాతావరణ మండలాలు ఉన్నాయి. As of April 2025, which of the following power projects in Andhra Pradesh is the largest thermal power station by capacity? ఏప్రిల్ 2025 నాటికి ఆంధ్రప్రదేశ్లోని కింది విద్యుత్ ప్రాజెక్టులలో ఏది సామర్థ్యం పరంగా అతిపెద్ద థర్మల్ పవర్ స్టేషన్? And the answer is option C, డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్. ఏప్రిల్ 2025 నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ప్రాజెక్టులలో సామర్థ్యం పరంగా అతి పెద్ద థర్మల్ పవర్ స్టేషన్ డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్. Which of the following is the name of a tiger reserve in Andhra Pradesh? కింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని టైగర్ రిజర్వ్ పేరు ఏది? And the answer is option B, నాగార్జున సాగర్ శ్రీశైలం. నాగార్జున సాగర్ శ్రీశైలం is the name of a tiger reserve in Andhra Pradesh. What is the only Ramsar site in the state of Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక రామ్సర్ సైట్ ఏది? And the answer is option D, కొల్లేరు లేక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక రామ్సర్ సైట్ కొల్లేరు లేక్. Which district of Andhra Pradesh has the lowest percentage of the tribal population? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో గిరిజన జనాభా అత్యల్ప శాతం ఉంది? And the answer is option A, వెస్ట్ గోదావరి. పశ్చిమ గోదావరి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గిరిజన జనాభా అత్యల్ప శాతం ఉంది. పెన్నా అహోబిలం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? పెన్నా అహోబిలం జల విద్యుత్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? And the answer is option A, అనంతపురం. పెన్నా అహోబిలం జల విద్యుత్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉంది. The first wind power station in the state was set up at which of the following place? రాష్ట్రంలోని మొదటి పవన విద్యుత్ కేంద్రం కింది వాటిలో ఎక్కడ ఏర్పాటు చేయబడింది? And the answer is option D, రామగిరి. రాష్ట్రంలోని మొదటి పవన విద్యుత్ కేంద్రం రామగిరిలో ఏర్పాటు చేయబడింది. Which of the following river originates in Borra caves of అల్లూరి సీతారామరాజు district? అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బొర్రా గుహల్లో ఈ కింది నది ఏది ఉద్భవిస్తుంది? And the answer is option B, ఘోస్తాని. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బొర్రా గుహల్లో
గోస్తాని నది ఉద్భవిస్తుంది. తుని ఏరియా ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ is flooded by which of the following river every year? తూర్పు గోదావరి జిల్లాలోని తుని ప్రాంతం ప్రతి సంవత్సరం కింది వాటిలో ఏ నది ద్వారా ముప్పునకు గురవుతుంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తాండవ. తూర్పు గోదావరి జిల్లాలోని తుని ప్రాంతం ప్రతి సంవత్సరం తాండవ నది ద్వారా ముప్పునకు గురవుతుంది. Which of the following river rises in Ramgiri Hills in Gajapati district of Odisha and enters into the Parvatipuram Manyam district and finally merges into Bay of Bengal? ఒడిశాలోని గజపతి జిల్లాలోని రామగిరి కొండల్లో పుట్టి పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశించి చివరకు బంగాళాఖాతంలో కలిసే నది ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బాహుదా. ఒడిశాలోని గజపతి జిల్లాలో రామగిరి కొండల్లో పుట్టి పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశించి చివరకు బంగాళాఖాతంలోకి కలిసే నది బాహుదా. Which of the following river rises in Sadasiva Konda near Narayanavaram in Chittoor district and finally flows into the Pulikettu Lake in Tiruvalluru district of Tamil Nadu? చిత్తూరు జిల్లాలోని నారాయణవనం సమీపంలోని సదాశివ కొండ వద్ద జన్మించి చివరకు తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లాలోనికి పులికేటు లేక్ సరస్సులో కలిసే నది ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆరాణి. చిత్తూరు జిల్లాలోని నారాయణవనం సమీపంలో సదాశివ కొండ వద్ద జన్మించి చివరకు తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లాలోనికి పులికేట్ సరస్సులోకి కలిసే నది ఆరాణి. Which of the following river merges into Krishna river at జగ్గైపేట? కింది వాటిలో జగ్గైపేట వద్ద కృష్ణా నదిలో సంగమించే నది ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పాలేరు. జగ్గైపేట వద్ద కృష్ణా నదిలో సంగమించే నది పాలేరు. Where did river శబరి merges into గోదావరి river? శబరి నది గోదావరి నదిలో ఎక్కడ కలుస్తుంది? After completion of Polavaram project, how many TMC of water will be diverted into Krishna river? పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత ఎన్ని టీఎంసీల నీటిని కృష్ణా నదిలోకి మళ్లిస్తారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 80. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత 80 టీఎంసీల నీటిని కృష్ణా నదిలోకి మళ్లిస్తారు. On which of the rivers వెంగళరాయ సాగర్ reservoir was built? వెంగళరాయ సాగర్ జలాశయాన్ని ఏ నదిపై నిర్మించారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సువర్ణముఖి. వెంగళరాయ సాగర్ జలాశయాన్ని సువర్ణముఖి నదిపై నిర్మించారు. వాట్ ఈస్ ద రిజర్వాయర్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్? పోలవరం ప్రాజెక్ట్ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం ఎంత? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 194.6 TMC. పోలవరం ప్రాజెక్ట్ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 194.6 TMC. Where did Pampa reservoir was constructed on Pampa river? పంపా నదిపై పంపా జలాశయాన్ని ఎక్కడ నిర్మించారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అన్నవరం. పంపా నదిపై పంపా జలాశయాన్ని అన్నవరంలో నిర్మించారు. Which of the following is not the tributary of పెన్నా రివర్? కింది వాటిలో పెన్నా నదికి ఉపనది కానిది ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి హంద్రి. పెన్నా నదికి ఉపనది కానిది హంద్రి. Which of the following is the biggest river systems flowing from Eastern Ghats into Bay of Bengal? తూర్పు కనుమల నుండి బంగాళాఖాతంలోకి ప్రవేశించే అతిపెద్ద నది వ్యవస్థ ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వంశధార. తూర్పు కనుమల నుండి బంగాళాఖాతంలోకి ప్రవేశించే అతిపెద్ద నది వ్యవస్థ వంశధార. Which of the following tributary of Godavari river enters into Bay of Bengal at Yanam in Kakinada district? కాకినాడ జిల్లాలోని యానం వద్ద బంగాళాఖాతంలోకి ప్రవేశించే గోదావరి నది ఉపనది ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గౌతమి. కాకినాడ జిల్లాలోని యానం వద్ద బంగాళాఖాతంలోకి ప్రవేశించే గోదావరి నది ఉపనది గౌతమి. In which district నాగాలాపురం వాటర్ ఫాల్స్ ఆర్ లొకేటెడ్?
నాగాలాపురం జలపాతాలు ఏ జిల్లాలో ఉన్నాయి? And the answer is option A, చిత్తూరు. నాగాలాపురం జలపాతాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ government proposed to construct చిత్రావతి pumped storage project on which of the following rivers? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింది ఏ నదిపై చిత్రావతి పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ నిర్మించాలని ప్రతిపాదించింది? And the answer is option B, సీలేరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీలేరు నదిపై చిత్రావతి పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ నిర్మించాలని ప్రతిపాదించింది. Which of the following irrigation project in Andhra Pradesh is named as సంజీవయ్య సాగర్ ప్రాజెక్ట్? ఆంధ్రప్రదేశ్లోని ఏ నీటిపారుదల ప్రాజెక్టుకు సంజీవయ్య సాగర్ ప్రాజెక్ట్ అనే పేరు పెట్టారు? And the answer is option E, గాజుల దిన్నె ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్లోని గాజుల దిన్నె ప్రాజెక్ట్ నీటిపారుదల ప్రాజెక్టులకు సంజీవయ్య సాగర్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. Which of the following irrigation project constructed on Suvarnamukhi River in Srisailam district is named as శ్రీ గొర్లె శ్రీరాములు నాయుడు? శ్రీకాకుళం జిల్లాలో సువర్ణముఖి నదిపై నిర్మించిన కింది నీటిపారుదల ప్రాజెక్టులలో శ్రీ గొర్లె శ్రీరాములు నాయుడు అని పేరు పెట్టారు. శ్రీకాకుళం జిల్లాలో సువర్ణముఖి నదిపై నిర్మించిన ముద్దవలస ప్రాజెక్ట్ నీటిపారుదల ప్రాజెక్టులలో శ్రీ గొర్లె శ్రీరాములు నాయుడు అని పేరు పెట్టారు. Which of the following is the first project in the state of Andhra Pradesh constructed as a part of జలయజ్ఞం? కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ ఏది? And the answer is option B, జంజావతి ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ జంజావతి ప్రాజెక్ట్. వెలిగొండ అండ్ గుండ్లకమ్మ ప్రాజెక్ట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? వెలిగొండ మరియు గుండ్లకమ్మ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉన్నాయి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ప్రకాశం. వెలిగొండ మరియు గుండ్లకమ్మ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. పాప వినాశనం వాటర్ ఫాల్స్ లొకేటెడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? పాప వినాశనం జలపాతాలు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉన్నాయి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, తిరుపతి. పాప వినాశనం జలపాతాలు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్నాయి. On which of the following rivers did Gotta Barrage was constructed? కింది వాటిలో ఏ నదిపై గొట్టా బ్యారేజీని నిర్మించారు? And the answer is option A, వంశధార. వంశధార నదిపై గొట్టా బ్యారేజీని నిర్మించారు. Which of the following district is having lodge of Moduga trees, the leaves of which are used for making plates? కింది వాటిలో ఏ జిల్లాలో మోదుగ చెట్లు ఎక్కువగా ఉన్నాయి? వాటి ఆకులను ప్లేట్ల తయారీకి ఉపయోగిస్తారు. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లాలో మోదుగ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. వాటి ఆకులను ప్లేట్ల తయారీకి ఉపయోగిస్తారు. Which of the following district is famous for diamond deposits in the state? రాష్ట్రంలో వజ్రాల నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, అనంతపురం. రాష్ట్రంలో వజ్రాల నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిన జిల్లా అనంతపురం. సప్తగిరి camphor, the famous South Indian's largest camphor factory, is located in which district of Andhra Pradesh? దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద కర్పూర కర్మాగారం అయిన సప్తగిరి కర్పూరం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, అనంతపురం. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద కర్పూర కర్మాగారం అయిన సప్తగిరి కర్పూరం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉంది. Which of the following district is famous for varieties mineral in the Andhra Pradesh state? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెరైటీస్ ఖనిజాలకు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, అన్నమయ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెరైటీస్ ఖనిజాలకు ప్రసిద్ధి చెందిన జిల్లా అన్నమయ్య.
వాట్ ఈస్ ది హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన జలపాతం ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, తలకోన వాటర్ ఫాల్స్. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన జలపాతం తలకోన వాటర్ ఫాల్స్. వాట్ రోలపాడు వైల్డ్ లైఫ్ సాంచురీ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉన్న రోళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యం ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, నంద్యాల. రోళ్లపాడు వైల్డ్ లైఫ్ సాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ నంద్యాల డిస్ట్రిక్ట్ ఆఫ్ Andhra Pradesh. Which of the following place of Andhra Pradesh is also called as Southern Benares? కింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతాన్ని సదరన్ బెనారస్ అని పిలుస్తారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, పెడకల్లెపల్లి, కృష్ణా డిస్ట్రిక్ట్. పెడకల్లెపల్లి of Andhra Pradesh is also called as Southern Benares. Which of the following place of Andhra Pradesh is famous for carpet making? కింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని ఏది కార్పెట్ తయారీకి ప్రసిద్ధి చెందింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఏలూరు. ఆంధ్రప్రదేశ్లోని కార్పెట్ తయారీకి ప్రసిద్ధి చెందిన జిల్లా ఏలూరు. Which district of Andhra Pradesh is the only urban district as well as smallest district in the state? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా రాష్ట్రంలో ఏకైక పట్టణ జిల్లా మరియు అతి చిన్న జిల్లా? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలో ఏకైక పట్టణం జిల్లా మరియు అతి చిన్న జిల్లా. విజయనగరం డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫార్మ్డ్ ఇన్ విచ్ ఇయర్? ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా ఏ సంవత్సరంలో ఏర్పడింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 1979. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా 1979వ సంవత్సరంలో నిర్మించబడింది. On which of the following rivers ఆంధ్ర రిజర్వాయర్ was built? కింది వాటిలో ఏ నదిపై ఆంధ్ర రిజర్వాయర్ నిర్మించబడింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, చంపావతి. చంపావతి నదిపై ఆంధ్ర రిజర్వాయర్ నిర్మించబడింది. Which district of Andhra Pradesh is also called as రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాను ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ అని పిలుస్తారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాను ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ అని పిలుస్తారు. శ్రీలంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ సాంచురీ is the only habitat in the world which provides home for the Jardins Cursor located in which district of Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉన్న జర్దన్ కోసర్కు నివాసంగా ఉన్న ప్రపంచంలోని ఏకైక ఆవాసం శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, వైఎస్ఆర్ కడప. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న జర్దన్ కోసర్కు నివాసంగా ఉన్న ప్రపంచంలోని ఏకైక ఆవాసం శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, a rocket launch center, is located in which district of Andhra Pradesh? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రాకెట్ లాంచ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, తిరుపతి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రాకెట్ లాంచ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉంది. At present, how many districts are there in the Andhra Pradesh state? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 28. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 జిల్లాలు ఉన్నాయి. At present, how many mandals are there in the state of Andhra Pradesh? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 685. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 685 మండలాలు ఉన్నాయి. At present, how many revenue divisions are there in the state of Andhra Pradesh? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 77. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.
What is the largest district by area in the state of Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా ఏది? And the answer is option A, Prakasham. Prakasham district is the largest district by area in the state of Andhra Pradesh. What is the largest district by population in the state of Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా ప్రకారం అతిపెద్ద జిల్లా ఏది? And the answer is option C, తిరుపతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా ప్రకారం అతిపెద్ద జిల్లా తిరుపతి. As per 2011 census, what is the population density in the state of Andhra Pradesh? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసాంద్రత ఎంత? And the answer is option A, 308. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసాంద్రత 308. Which district of Andhra Pradesh has highest population density? ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా ఏది? And the answer is option A, విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా విశాఖపట్నం. As per 2011 census, which district of Andhra Pradesh is smallest in the terms of population? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా జనాభా పరంగా అతి చిన్నది? And the answer is option C, పోలవరం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా జనాభా పరంగా అతి చిన్నది. What is the smallest district by area in the state of Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైశాల్యం ప్రకారం అతి చిన్న జిల్లా ఏది? And the answer is option D, విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైశాల్యం ప్రకారం అతి చిన్న జిల్లా విశాఖపట్నం. అగ్నిగుండాల కాపర్ మైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? అగ్నిగుండాల రాగి గనులు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉన్నాయి? And the answer is option A, పల్నాడు డిస్ట్రిక్ట్. అగ్నిగుండాల రాగి గనులు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఉన్నాయి. Sri City, one of the leading special economic zone said in India, in located in which district of Andhra Pradesh? భారతదేశంలోని ప్రముఖ ప్రత్యేక ఆర్థిక మండలాల్లో సెజ్ ఒకటైన శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? And the answer is option C, తిరుపతి డిస్ట్రిక్ట్. తిరుపతి జిల్లా భారతదేశంలోని ప్రముఖ ప్రత్యేక ఆర్థిక మండలాల్లో ఒకటైన శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి డిస్ట్రిక్ట్లో ఉంది. Which of the following place is also called as విక్రమసింహపురి? కింది వాటిలో ఏ ప్రదేశాన్ని విక్రమసింహపురి అని కూడా పిలుస్తారు? And the answer is option A, నెల్లూరు. నెల్లూరు ప్రదేశాన్ని విక్రమసింహపురి అని కూడా పిలుస్తారు. Which of the following districts of Andhra Pradesh has the lowest percentage of tribal population? ఆంధ్రప్రదేశ్లోని కింది జిల్లాలో గిరిజన జనాభా అత్యల్ప శాతం ఉన్న జిల్లా ఏది? And the answer is option A, వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గిరిజన జనాభా అత్యల్ప శాతం ఉన్న జిల్లా. సోమాలియా ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ built on which of the following river? కింది వాటిలో ఏ నదిపై సోమాలియా ప్రాజెక్ట్ నీటిపారుదల ప్రాజెక్ట్ నిర్మించబడింది? And the answer is option B, పెన్నా. పెన్నా నది ఒడ్డుపై సోమాలియా ప్రాజెక్ట్ నీటిపారుదల ప్రాజెక్ట్ నిర్మించబడింది. ప్లేస్ పుట్టపర్తి is located on the banks of which river? పుట్టపర్తి ప్రదేశం ఏ నది ఒడ్డున ఉంది? And the answer is option D, చిత్రావతి. పుట్టపర్తి ప్రదేశం చిత్రావతి నది ఒడ్డున ఉంది. ప్రకాశం డిస్ట్రిక్ట్ was formed in which year? ప్రకాశం జిల్లా ఏ సంవత్సరంలో ఏర్పడింది? And the answer is option D, 1970. ప్రకాశం జిల్లా 1970 సంవత్సరంలో ఏర్పడింది.
Most of the human population of Andhra Pradesh belongs to which of the following racial groups? ఆంధ్రప్రదేశ్లోని మానవ జనాభాలో ఎక్కువ మంది ఈ క్రింది జాతి సమూహాలకు చెందినవారు. And the answer is option A, Paleo-Mediterranean. పాతకాలపు మధ్యధార ఆంధ్రప్రదేశ్లోని మానవ జనాభాలో ఎక్కువ మంది పాతకాలపు మధ్యధార జాతి సమూహాలకు చెందినవారు ఉన్నారు. The river Mahendra Tanaya flows through which of the following state? మహేంద్ర తనయ నది కింది వాటిలో ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? And the answer is option B, ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశా. మహేంద్ర తనయ నది ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. Out of the total tribal groups living Andhra Pradesh, how many groups belongs to PVTG group? భారతదేశంలోని నివసిస్తున్న మొత్తం గిరిజన సమూహాలలో ఎన్ని సమూహాలు PVTG సమూహానికి చెందినవి? And the answer is option D, 7. ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మొత్తం గిరిజన సమూహాలలో 7 సమూహాలు PVTG సమూహానికి చెందినవి. Where does the Pennar river rise and into which body of water does it eventually drain? పెన్నార్ నది ఎక్కడ పుడుతుంది, చివరికి అది ఏ నది తీరాలలోకి ప్రవహిస్తుంది? And the answer is option C, Channakesava hill in the Nandidurga range, Bay of Bengal. నందిదుర్గ శ్రేణిలోని చెన్నకేశవ కొండ బంగాళాఖాతం. Which of the following place hill station in Andhra Pradesh is also called as Andhra Ooty? ఆంధ్రప్రదేశ్లోని కింది వాటిలో ఏది ఆంధ్ర ఊటీ అని పిలువబడుతుంది? And the answer is option C, Horsley Hills. Horsley Hills in Andhra Pradesh is also called as Andhra Ooty. C.P. Brown Memorial Library is located in which district of Andhra Pradesh? C.P. Brown Memorial Library ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? And the answer is option A, కడప. C.P. Brown Memorial Library ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఉంది. The first rubber dam in Asia is built on which of the following rivers? ఆసియాలో మొట్టమొదటి రబ్బరు ఆనకట్ట కింది వాటిలో ఏ నదిపై నిర్మించబడింది? And the answer is option C, జంజావతి. ఆసియాలో మొట్టమొదటి రబ్బరు ఆనకట్ట జంజావతి నదిపై నిర్మించబడింది. The place Markapuram, which is located on the banks of Gundlakamma river, is famous for which of the following? గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్న మార్కాపురం అనే ప్రదేశం కింది వాటిలో దేనికి ప్రసిద్ధి చెందింది? And the answer is option A, slate and slate pencil making. గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్న మార్కాపురం అనే ప్రదేశంలో స్లేట్ మరియు స్లేట్ పెన్సిల్ తయారీకి ప్రసిద్ధి చెందింది. Which of the following is the natural deepest port in the country? కింది వాటిలో దేశంలోని సహజ లోతైన ఓడరేవు ఏది? And the answer is option A, దేశంలోని సహజ లోతైన ఓడరేవు విశాఖ. The first railway line in Andhra Pradesh was constructed between in which of the following places? ఆంధ్రప్రదేశ్లో మొదటి రైలు మార్గాన్ని కింది వాటిలో ఏ ప్రాంతాల మధ్య నిర్మించారు? And the answer is option A, రేణుగుంట పుత్తూరు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రైలు మార్గాన్ని రేణుగుంట పుత్తూరు మధ్యలో నిర్మించారు. Which of the following port was famous during the కాకతీయ డైనస్టీ? కాకతీయ రాజవంశ కాలంలో కింది వాటిలో ఏ ఓడరేవు ప్రసిద్ధి చెందింది? And the answer is option B, మోటుపల్లి, ప్రకాశం district. మోటుపల్లి port was famous during the కాకతీయ dynasty. Which of the following districts having highest number of sets in Andhra Pradesh? కింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో సెజ్లు ఉన్న జిల్లా ఏది? And the answer is option A, విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో సెజ్లు ఉన్న జిల్లా విశాఖపట్నం. In which of the following place first paper mill was set up in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లోని మొదటి పేపర్ మిల్లు
ఈ క్రింది ఏ ప్రదేశంలో ఏర్పాటు చేశారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, రాజమండ్రి. ఆంధ్రప్రదేశ్లోని మొదటి పేపర్ మిల్లు రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఈస్ ఫేమస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ లెకర్ టాయ్స్? కింది వాటిలో లక్క బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఏటికొప్పాక. లక్క బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఏటికొప్పాక. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఫ్లోస్ టువర్డ్స్ నార్త్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో ఉత్తరం వైపు ప్రవహించే నది ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, మాచ్కుండ్. మాచ్కుండ్ రివర్ ఫ్లోస్ టువర్డ్స్ నార్త్ ఇన్ ఆంధ్రప్రదేశ్. శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ బ్యాంక్? శ్రీకాళహస్తీశ్వర ఆలయం కింది వాటిలో ఏ నది ఒడ్డున ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, స్వర్ణముఖి. శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. వాట్ ఈస్ ది హైడ్రో పవర్ ఇన్స్టాల్ కెపాసిటీ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్? పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ జల విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఎంత? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 960 మెగావాట్స్. పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ జల విద్యుత్ స్థాపిత సామర్థ్యం 960 మెగావాట్లు. గండికోట ఫోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ is situated on the banks of which of the following rivers? ఆంధ్రప్రదేశ్లోని గండికోట కోట ఈ క్రింది నదులలో ఏ ఒడ్డున ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పెన్నార్ రివర్. గండికోట ఫోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ is situated on the banks of Pennar River. శ్రీశైలం డ్యామ్ is constructed on which of the following rivers? శ్రీశైలం ఆనకట్ట కింది వాటిలో ఏ నదిపై నిర్మించబడింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, కృష్ణా రివర్. కృష్ణా నది. శ్రీశైలం ఆనకట్ట కృష్ణా నదిపై నిర్మించబడింది. కౌండిన్య వైల్డ్ లైఫ్ సాంచురీ is located in the state of Andhra Pradesh. Is famous for which animal? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యం ఏ జంతువుకు ప్రసిద్ధి చెందింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఏసియాటిక్ ఎలిఫెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యం ఏసియాటిక్ ఎలిఫెంట్స్ జంతువుకు ప్రసిద్ధి చెందింది. Upparpalli village, a site for presence of diamond hitted by Geological Survey of India, is in which of the following district of Andhra Pradesh? Geological Survey of India సూచించిన వజ్రాల ఉనికికి నిలయం అయిన ఉప్పర్పల్లి గ్రామం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కడప. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూచించిన వజ్రాల ఉనికికి నిలయం అయిన ఉప్పరపల్లె గ్రామం ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఉంది. రెడ్ సాయిల్స్ ఆక్యుపైయింగ్ అబౌట్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ల్యాండ్ ఏరియా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగంలో ఎంత శాతం ఎర్ర నేలలు ఆక్రమించాయి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 66. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగంలో 66% ఎర్ర నేలలు ఆక్రమించి ఉన్నాయి. ది పోలవరం డ్యామ్ ప్రాజెక్ట్ ఈస్ స్పాన్డ్ ఓవర్ విచ్ రివర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? పోలవరం డ్యామ్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్లోని ఏ నదిపై విస్తరించి ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, గోదావరి. పోలవరం డ్యామ్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నదిపై విస్తరించి ఉంది. As per Andhra Pradesh Forest Department, as of May 2024, the state of Andhra Pradesh is ranked 8th in the country in the terms of the recorded forest area, which is dash square kilometer. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రకారం మే 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రికార్డ్ చేయబడిన అటవీ ప్రాంతం పరంగా దేశంలో 8వ స్థానంలో ఉంది. ఇది డాష్ చదరపు కిలోమీటర్లు. And the answer is option D, 37,258. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రకారం మే 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రికార్డ్ చేయబడిన
అటవీ ప్రాంతం పరంగా దేశంలో 8వ స్థానంలో ఉంది. ఇది 37,258 చదరపు కిలోమీటర్లు. Which of these is the highest peak in Andhra Pradesh located in అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్? అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన శిఖరం ఏది? And the answer is option A, ఆర్మకొండ. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన శిఖరం ఆర్మకొండ. Which soils in Andhra Pradesh are also called as రెగుర్స్ ఆర్ వర్టిసోల్స్? ఆంధ్రప్రదేశ్లోని ఏ నేలలు రెగుర్స్ లేదా వర్టిసోల్ అని కూడా పిలుస్తారు? And the answer is option C, బ్లాక్ సాయిల్స్. నల్ల నేలలు. ఆంధ్రప్రదేశ్లో నల్ల నేలలు రెగుర్స్ లేదా వర్టిసోల్స్ అని కూడా పిలుస్తారు. Which of the following districts of Andhra Pradesh are rich in gold resources? ఆంధ్రప్రదేశ్లోని కింది వాటిలో బంగారు వనరులు అధికంగా ఉన్న జిల్లా ఏది? And the answer is option A, చిత్తూరు, కర్నూలు, కడప అండ్ అనంతపురం. చిత్తూరు, కర్నూలు, కడప అండ్ అనంతపురం districts of Andhra Pradesh are rich in gold resources. The cultivation of which major commercial crop, often referred to as white gold, has expanded significantly in Andhra Pradesh in recent years. ఇటీవల సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో తెల్ల బంగారం అని పిలువబడే ఏ ప్రధాన వాణిజ్య పంట సాగు గణనీయంగా విస్తరించింది? And the answer is option C, కాటన్, పత్తి. ఇటీవల సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో తెల్ల బంగారం అని పిలువబడే పత్తి వాణిజ్య పంట సాగు గణనీయంగా విస్తరించింది. The construction of the Krishnapatnam port in Andhra Pradesh has boosted the state's infrastructure. In which region of this port located? ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం ఓడరేవు నిర్మాణం రాష్ట్ర మౌలిక సదుపాయాలను పెంచింది. ఈ ఓడరేవు ఏ ప్రాంతంలో ఉంది? And the answer is option D, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం ఓడరేవు నిర్మాణం రాష్ట్ర మౌలిక సదుపాయాలను పెంచింది. ఈ ఓడరేవు నెల్లూరు ప్రాంతంలో ఉంది. The Sheshachalam Hills range in the Eastern Ghats encompasses parts of which of the following districts of the Andhra Pradesh? తూర్పు కనుమలోని శేషచలం కొండలు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి? And the answer is option D, చిత్తూరు అండ్ కడప. తూర్పు కనుమలోని శేషాచలం కొండలు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు మరియు కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. The drainage basin of Krishna river is shared by dash along with Andhra Pradesh. కృష్ణా నది పరివాహక ప్రాంతం ఆంధ్రప్రదేశ్తో పాటు డాష్ పంచుకుంటాయి. And the answer is option C, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. కృష్ణా నది పరివాహక ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర మరియు కర్ణాటక పంచుకుంటాయి. కొత్త కోడూరు బీచ్ అండ్ రామతీర్థం బీచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? కొత్త కోడూరు బీచ్ మరియు రామతీర్థం బీచ్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉన్నాయి? And the answer is option A, నెల్లూరు. కొత్త కోడూరు బీచ్ అండ్ రామతీర్థం బీచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. The Andhra Pradesh state's installed power capacity does not include which source of energy? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో ఏ శక్తి వనరు చేర్చబడలేదు? And the answer is option B, న్యూక్లియర్ ఎనర్జీ, అణుశక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో అణుశక్తి, న్యూక్లియర్ ఎనర్జీ వనరు చేర్చబడలేదు. The తోట వెంకటాచలం పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ draws water from which river? తోట వెంకటాచలం పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఏ నది నుండి నీటిని తీసుకుంటుంది? And the answer is option B, గోదావరి రివర్, గోదావరి నది. తోట వెంకటాచలం పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం గోదావరి నది నుండి నీటిని తీసుకుంటుంది. Why is the river Godavari also known as దక్షిణ గంగా? గోదావరి నది దక్షిణ గంగా అని ఎందుకు పిలుస్తారు? 1. It flows through vast plains covering about 1500 kilometers.
ఇది పశ్చిమ మైదానాల గుండా ప్రవహిస్తుంది, దాదాపు 1500 కిలోమీటర్లు. 2. It has a similar drainage pattern with numerous tributaries join them along their course. ఇది కూడా ఇలాంటి పారుదల నమూనాను కలిగి ఉంది, అనేక ఉపనదులు వాటి మార్గంలో కలుస్తాయి. 3. It originates in the Himalayas. ఇది హిమాలయాలలో ఉద్భవించింది. 4. It flows through the southern coast and empties into Arabian Sea. ఇది దక్షిణ తీరం గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. And the answer is option E. Only 1 and 2 is the correct answer. It flows through vast plains covering about 1500 kilometers. ఇది పశ్చిమ మైదానాల గుండా ప్రవహిస్తుంది, దాదాపు 1500 కిలోమీటర్లు. It has similar drainage pattern with numerous tributaries join them along their course. ఇది కూడా ఇలాంటి పారుదల నమూనాను కలిగి ఉంది, అనేక ఉపనదులు వాటి మార్గంలో కలుస్తాయి. Which of the following islands is situated in the midst of the river Krishna at Vijayawada, which is considered as one of the largest river island in India? భారతదేశంలోని అతిపెద్ద నదీ ద్వీపాలలో ఒకటిగా పరిగణించబడే విజయవాడ వద్ద కృష్ణా నది మధ్యలో ఈ క్రింది వాటిలో ఏ ద్వీపం ఉంది? And the answer is option B. భవానీ ఐలాండ్. భారతదేశంలోని అతిపెద్ద నదీ ద్వీపాలలో ఒకటిగా పరిగణించబడి విజయవాడ వద్ద కృష్ణా నది మధ్యలో భవానీ ద్వీపం ఉంది. What does Section 28 of the Andhra Pradesh Forest Act 1967 state? ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం 1967లోని సెక్షన్ 28 ఏం చెబుతుంది? And the answer is option C. Power to declare protected forest to cease to be protected forest. రక్షిత అడవిగా నిలిపివేయాలని ప్రకటించే అధికారం. ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం 1967లోని సెక్షన్ 28 ఏం చెబుతుందంటే పవర్ టు డిక్లేర్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ టు సీజ్ టు బి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రెడ్ సాయిల్ ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ కరెక్ట్? ఆంధ్రప్రదేశ్లో కనిపించే ఎర్ర నేలల గురించి క్రింది ప్రకటనల్లో ఏది సరి అయినది? 1. Red soils occupy more than 60% of the state area. ఎర్ర నేలలు రాష్ట్ర విస్తీర్ణంలో 60% కంటే ఎక్కువ ఆక్రమించాయి. 2. There are 6 subgroups of the soil which are red sandy soil covers most part of the state. 6 ఉపసమూహాల నేలలు ఉన్నాయి, వీటిలో ఎర్ర ఇసుక నేల రాష్ట్రంలోని ఎక్కువ భాగాన్ని ఆక్రమించింది. 3. Red soils are generally deficient in organic matter. ఎర్ర నేలలు సాధారణంగా సేంద్రియ పదార్థంలో లోపం కలిగి ఉంటాయి. 4. The moisture holding capacity of the red soil is poor. ఎర్ర నేలల తేమను నిలుపుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. And the answer is option D. 1, 2, 3 and 4. Red soil occupies more than 60% of the state area. ఎర్ర నేలలు రాష్ట్ర విస్తీర్ణంలో 60% కంటే ఎక్కువ ఆక్రమించాయి. There are 6 subgroups of the soil which are red sandy soil covers most part of the state. 6 ఉపసమూహాల నేలలు ఉన్నాయి, వీటిలో ఎర్ర ఇసుక నేల రాష్ట్రంలోని ఎక్కువ భాగాన్ని ఆక్రమించింది. 3. Red soils are generally deficient in organic matter. ఎర్ర నేలలు సాధారణంగా సేంద్రియ పదార్థంలో లోపం కలిగి ఉంటాయి. 4. The moisture holding capacity of red soil is poor. ఎర్ర నేలలు తేమను నిలుపుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. Which of the following is not an agroclimatic zone of Andhra Pradesh? కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వాతావరణ మండలం కానిది ఏది? And the answer is option B. Eastern zone. తూర్పు మండలం. తూర్పు మండలం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వాతావరణ మండలం కానిది. Laterite soils typically develop in Andhra Pradesh with which of the following conditions? ఆంధ్రప్రదేశ్లో లాటరైట్ నేలలు సాధారణంగా కింది వాటిలో ఏ పరిస్థితులలో అభివృద్ధి చెందుతాయి? And the answer is option B. High temperature and high rainfall. అధిక ఉష్ణోగ్రత మరియు అధిక వర్షపాతం. ఆంధ్రప్రదేశ్లోని లాటరైట్ నేలలు సాధారణంగా అధిక ఉష్ణోగ్రత మరియు అధిక వర్షపాతం పరిస్థితులలో అభివృద్ధి చెందుతాయి.
The Krishna Godavari Basin region of Andhra Pradesh, known for petroleum production, is classified as which type of geological basin? ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా గోదావరి బేసిన్ ప్రాంతం పెట్రోలియం ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. దీనిని ఏ రకమైన భౌగోళిక బేసిన్గా వర్గీకరించారు? And the answer is option C, Pericatonic Passive Margin Basin. The Krishna Godavari Basin region of Andhra Pradesh, known for petroleum production, is classified as Pericatonic Passive Margin Basin. Dr. Narla Tatarao Power Station, located at Vijayawada, is a విజయవాడలో ఉన్న డాక్టర్ నార్ల తాతారావు విద్యుత్ కేంద్రం. And the answer is option A, థర్మల్ పవర్ స్టేషన్. విజయవాడలో ఉన్న డాక్టర్ నార్ల తాతారావు విద్యుత్ కేంద్రం థర్మల్ పవర్ స్టేషన్. Which of the following was the highest produced mineral in the terms of quantity in Andhra Pradesh during 2023 to 2024? 2023-2024లో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉత్పత్తి చేయబడిన ఖనిజం కింది వాటిలో ఏది? And the answer is option B, limestone, సున్నపురాయి. 2023-2024లో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉత్పత్తి చేయబడిన ఖనిజం లైమ్స్టోన్. దుగ్గిరాజపట్నం port is located in which district of Andhra Pradesh? దుగ్గిరాజపట్నం ఓడరేవు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? దీనికి కనుక ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ అనేది నెక్స్ట్ వీడియో నేను ఈ స్లైడ్ యాడ్ చేసి మీకైతే ఆన్సర్ అయితే చెప్తాను. అంతవరకు మీకు కనుక ఈ ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది మనకి అప్డేటెడ్ డేటాతో తయారు చేసిన క్వశ్చన్ అనమాట. ఇది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.